సెక్రటేరియట్ల ఆఫీసర్లు టైంకి వస్తలేరు. వెంకటరెడ్డి సార్ పోయి చూస్తే ఆఫీసర్లు ఎవ్వరు లేరు. కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయని నిన్న వార్త చెప్పుకున్నాం కదా. ఇగో ఇవాళ ఇంకోకాడ అదే అయింది. ఒక్కరిద్దరు ఇట్లా చేస్తున్నారని అనుకున్నా గానీ ఇవాళ చూడబోతే అన్ని ఖాళీ కుర్చీలే కనిపిస్తున్నాయి. అంటే ఇందిరమ్మ రాజ్యంలో ఇట్లనే ఉంటది కావచ్చు. అగో ఇదేంది ఖాళీ కుర్చీలు ఉన్నాయని చూస్తున్నారా? ఇది మంత్రి తుమ్మల సార్ కిందున్న ఓ డిపార్ట్మెంట్ ఆఫీసు. పొద్దుగాల 11 దాటినాక తుమ్మల నాగేశ్వరరావు సారు ఈ ఆఫీస్ కు పోయిండు. సార్ పోయే వరకు ఇగో ఇట్లున్నది హాలతు. ఒకరిద్దరు ఆఫీసర్లు వచ్చిండ్రు, మిగిలిన వాళ్ళు ఎవ్వరు రాలే. సారు ఏ రూమ్ లకు పోయి చూసినా అట్లనే ఉన్నది. మంత్రి సార్ వస్తున్నారని తెలిసి ఒకరిద్దరు పెద్ద సార్లు వచ్చిండ్రు గాని మిగిలిన వాళ్ళు ఎవ్వరు కనిపించలే. ఆఫీస్ అంతా తిరిగి చూసి ఇక ఏమనాలో సమజ్గాక అక్కడికి వెళ్ళిపోయింది సారు. నిన్న ఇంకో మంత్రి వెంకటరెడ్డి సారు సెక్రటేరియట్ల అలా ఆఫీసర్లు కూర్చునే కాడికి పోయిండు. అక్కడ కూడా ఇట్లనే ఉన్నది. సగానికి ఎక్కువ కుర్చీలు ఖాళీగా ఉన్నాయి. ఇదేం తరికా 11 దాటినా కొలువులకు రారా అని అక్కడ ఉన్నోళ్ళ మీద జనంత గరమైందట మంత్రి గారు. సర్కార్ ఆఫీసర్లు ఎందుకు ఇట్లా లేటుగా వస్తున్నారని ఆలోచన చేస్తే ఒక ముచ్చట తట్టింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ వచ్చినాడు ఆఫీసర్లు మస్తు సంబరం చేసుకున్నారు. సెక్రటేరియట్లనే పాటలు పెట్టుకొని ధూమ్ ధామ్ చేసిండ్రు. కోదండరాం సారు ఇంకొందరు కూడా పోయి వాళ్ళతోటి డాన్స్ వేసిండ్రు. అగో సర్కారు మారితే కొలువులు చేసేటోళ్లకు ఇంత సంబరం ఎందుకైతుందని నాకైతే అలా అర్థం కాలే. కానీ ఇప్పుడు ఈ ఖాళీ కుర్చీలు చూస్తే సమజైతున్నది. రేవంత్ సారు అంత మంచిగా చూసుకుంటున్నారు అన్నట్టు ఆఫీసర్లను. బుద్ధి పుట్టినప్పుడు వచ్చినా అసలు రాకపోయినా ఏమంటలేరు కావచ్చు. అందుకే ఇట్లా ఎక్కడ చూసినా కుర్చీలు ఖాళీగా ఉంటున్నాయని పనుల మీద సెక్రటేరియట్ కు వచ్చిన వాళ్ళు మాట్లాడుకుంటున్నారు.